హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ మైండ్ బ్లాగ్స్. సో ఇవాళ మీకు రెగ్యులర్ ట్రావెల్ బ్లాగ్స్ కాకుండా అన్బాక్సింగ్ వీడియో చూపిస్తాను. సో నేను అరౌండ్ 2 days బ్యాక్ ఒక ట్యాబ్ తీసుకున్నాను. సో శాంసంగ్ ఎస్ లైట్ అనమాట, 128GB. సో అది అన్బాక్సింగ్ చేసి మీకు దాని ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మీకు చూపిద్దాం అని చెప్పేసి నేను ఇవాళ ఈ బ్లాగ్ చేస్తున్నాను. సో అందరూ అనుకోవచ్చు ఏంటి శాంసంగ్ ట్యాబ్ ఎందుకు తీసుకున్నారు అనేది. సో నేను మీకు చూపిస్తాను హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ట్యాబ్లెట్స్ అనేది. సో దిస్ ఈజ్ మై న్యూ శాంసంగ్ ఎస్ లైట్. సో దీని ఒక అన్బాక్సింగ్ వీడియో తీసి నేను మీకు చూపిస్తాను, చూడండి. సో దిస్ ఈజ్ మై న్యూ ట్యాబ్ శాంసంగ్ ఎస్ లైట్ అనమాట. సో ఇది 128GB. సో నా కాస్ట్ వచ్చేసి అరౌండ్ 62,000 పడింది అనమాట. సో నేను యాక్చువల్గా మొన్న ఓపెన్ చేద్దాం అనుకున్నాను. సరే ఒకసారి బ్లాగ్ చేసేటప్పుడు ఓపెన్ చేద్దామని. సో మా ఇంట్లో కూడా ఏంటి ఇంకా క్యూరియాసిటీ ఏంటి ఇంటి రోజులు ఏంటి తీసుకొచ్చావు ఇంకా ఓపెన్ చేయమంటే ఆగు చేద్దాం అని చెప్పేసి ఇవాళ చేశాను. సో ఏదో అనుకోకండి ఇవాళ ఆస్పీషియస్ డే అలానేం లేదు. సో నాకు కొంచెం నేను వెడ్డింగ్లో బిజీ ఉండడం వల్ల చేయలేకపోయాను. సో ఇవాళ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో దిస్ ఈస్ మై న్యూ Samsung S6 Lite అనమాట, 128GB. అండ్ ఇట్ ఈస్ దీని ఫ్యూచర్స్ నేను కొనే ముందు కూడా చూసానండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ మెటాలిక్ బాడీ అనమాట. సో కంపేర్ టు అదర్ ట్యాబ్స్ కన్నా కంపేర్ చేస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఇదండి మీకు బ్యాక్ కూడా చూడండి ఎలా ఉంటుందో. సో కంప్లీట్ మెటాలిక్ బాడీ అనమాట శాంసంగ్ది. సో అండ్ దీంతో పాటు వచ్చేసి మీకు ఒక ఇదిగా ఇచ్చాడండి, పెన్ అనమాట. దీంతో పాటు వస్తుంది మీకు. ఇది ఒక మ్యాగ్నెటిక్ పెన్. సో దీంతో ఎలా స్టిక్ అయిపోతుంది, దీంతో పాటు ఛార్జింగ్ కూడా అయిపోతుందండి. ఇది శాంసంగ్ వచ్చేసి. సో నేను ఒక్కసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. అండ్ సో ఇది ఆన్ అవుతుందండి. సో ఇప్పుడే ఇది ఆన్ అవుతుంది చూడండి. సో మీకు దీని ఫ్యూచర్స్ వచ్చి కూడా నేను చెప్తానండి. సో మీకు దీని ఫ్యూచర్స్ వచ్చేసి ఒక నిమిషం. సో ఇది 128GB లైట్ అనమాట. 1 సెకండ్ నేను ఫ్యూచర్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఒకటి ఇది వచ్చేసి ర్యామ్ వచ్చేసి అండి, ప్రాసెసర్ వచ్చేసి 64-bit ఆక్టో కోర్ ప్రాసెసర్ అండ్ 6GB ర్యామ్ అండి. అండ్ ప్లస్ 128GB మెమరీ కూడా. అండ్ ఛార్జింగ్ కూడా వచ్చేసి అడప్ టు ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ మీ కెమెరా మెయిన్ అండి. బేసికలీ శాంసంగ్ వాళ్ళది కెమెరా చాలా క్లారిటీ ఉంటుంది అనమాట. సో దీనికి వచ్చేసి 13 మెగాపిక్సెల్ ఇచ్చారు. అండ్ చూసారు కదండి ఇప్పుడే అండి. సో ఇప్పుడే నేను ఆన్ చేస్తున్నాను. లెట్స్ గో యునైటెడ్ కింగ్డమ్ అని ఉంది. సో చేసి ఓకే ఇంగ్లీష్ వచ్చేసి స్టాండర్డ్. నెక్స్ట్ ప్రైవసీ పాలసీ. బేసికల్లీ శాంసంగ్ వాళ్ళది ఎందుకు మనం తీసుకోవాల్సి వస్తుంది అంటే వీళ్ళది ఇంటర్ఫేస్ ఎంత బాగుంటుందండి. ఈవెన్ నా దగ్గర ఐప్యాడ్ కూడా ఉందండి, ఇంత ఉంది ఐప్యాడ్ ఉంది. బట్ కంపేర్ టు నాకు అది యాక్సెసిబిలిటీ ఒక యూజర్ ఫ్రెండ్లీ అంటే నాకు శాంసంగ్ బాగా అనిపిస్తుంది అండి. 1 సెకండ్. సో దిస్ ఈస్ మై న్యూ ట్యాబ్ S6 లైట్. సో మీకు దీని ఫ్యూచర్స్ కూడా చెప్పాను కదండి. కెమెరా వచ్చేసి బ్యాక్ వచ్చేసి 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ వచ్చేసి 5 మెగాపిక్సెల్. అండ్ ఇంకా అదర్ ఫ్యూచర్స్ వచ్చి ఇట్ హెస్ గోట్ వెరీ గుడ్ ఛార్జింగ్ కూడా చాలా ఇచ్చారండి. ఛార్జింగ్ ఫ్యూచర్స్ వచ్చేసి కూడా నేను కింద చెప్పాను కదా. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 7040 mAh బ్యాటరీ. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు లైక్ లాట్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి చూడండి అండి, ఆ లెవెల్. ఇంకా మీకు దీని మెమరీ వచ్చేసేసండి అండి నాది 126 అండి, 126. అండ్ ఆక్టో ప్రాసెసర్ 64-bit అనమాట. సో 128GB, సారీ 126 అన్నాను, 128GB అనమాట. అండ్ టు బి ఆనెస్ట్ నేను మీకు చెప్పాను కదండి, వన్స్ ఇన్స్టాలింగ్ ఆల్ ది సాఫ్ట్వేర్స్ నేను ఇప్పుడు ఆన్ చేశాను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇంటర్ఫేస్ ఎలా ఉండేది అనేది. అండ్ యూఐ మాత్రం ఇట్స్ టూ గుడ్ అండి. యూఐ కంప్లీట్ మనకి టచ్ స్క్రీన్ ఇచ్చేసాడు.
అండ్ వెన్ కంపేర్డ్ టు అదర్ లైక్ నేను యాజ్ బిఫోర్ నేను ఐప్యాడ్ కూడా యూస్ చేశాను, బట్ ఐప్యాడ్ ఇస్ ఫైన్, దట్ ఇంటర్ఫేస్ దాన్ని మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ వీడు ఐప్యాడ్ లెవెల్లో మ్యాచ్ చేసి ఇచ్చారండి సామ్సంగ్ S6. అండ్ ఇంకోటి ఇది ఏంటంటే సామ్సంగ్ ట్యాబ్ బేసికలీ ఏంటంటే మన యూజర్ ఫ్రెండ్లీ అండి. సామ్సంగ్ వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్స్ ప్రాబబ్లీ ఇలా అని కాదు, ట్యాబ్లెట్స్ మనం బేసికలీ దేనికి వాడతామండి, టు వాచ్ మూవీస్ అయినా నవడేస్ వీఆర్ వాచింగ్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్కి అలా వాడుతున్నాము. సో మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ట్యాబ్లెట్స్లో ఇంకోటి బేసికలీ సామ్సంగ్ వాళ్ళు మ్యాగ్నెటిక్ పెన్ దేనికి ఇచ్చారంటే ఇన్ ఆర్డర్ టు గెట్ లైక్ మోర్ ఓవర్ లైక్ యాక్టివిటీస్. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు ఏం లేదు, జస్ట్ దే కెన్ క్లిక్ ఓవర్ హియర్, ఇక్కడ క్లిక్ చూపిస్తుంది, టచ్ స్క్రీన్ చూపిస్తుంది మ్యాగ్నెటిక్ పెన్. సో హీ కెన్ రైట్ ఎవ్రీథింగ్ ఓవర్ హియర్. ఇలా పెట్టేసి లైక్ నార్మల్. ఇంకోటి ఏంటంటే అండి మ్యాగ్నెటిక్ పెన్ కూడా వచ్చేసేసి ఇట్స్ వెరీ గుడ్ అండి. మనకి నార్మల్ పెన్సిల్ ఎలా వాడతామో చూడండి, సో పెన్సిల్ నార్మల్ లైక్ అలానే వచ్చాడనమాట. పెన్సిల్ ఇవన్నీ కూడా క్లియర్గా చేసుకొని ఇలా వాడుకోవడానికి ఇట్స్ ఫైన్ గుడ్. అండ్ వెన్ కంపేర్ టు క్యామ్ క్లారిటీ అండి, క్యామ్ క్లారిటీ వచ్చేసేయండి రైట్ నో నేనే మీకు సెల్ఫీ తీసుకొని చూపిస్తున్నాను ఎలా ఉందనేది. ఇది ఒక ఫోటో తీసాను నేను నార్మల్, అండ్ యా ఇట్స్ క్వైట్ గుడ్ అండ్ సెల్ఫీ ఈజ్ ఆల్సో. సో నేను నార్మల్గా సెల్ఫీ తీసుకున్నాను, సో ఐఎమ్ జస్ట్ షోయింగ్ ద హౌ ఇట్ ఇస్. పిక్చర్ క్లారిటీ ఈజ్ ఆల్సో టూ గుడ్ అండి. నార్మల్గా నేను సెల్ఫీ తీసుకున్నాను, ఇట్స్ క్వైట్ టూ గుడ్. క్యామెరాస్ లాగా మనకి ఐప్యాడ్ లాగా మనకి క్లారిటీ అనేది ఉండేదండి. సో నేను మీకు చెప్పాను కదా, ఇట్స్ గౌట్ బ్యాక్ వచ్చేసి మీకు 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ వచ్చేసేసి 5 మెగాపిక్సెల్, అండ్ ప్రాసెసర్ ఇస్ 2 ఫాస్ట్, అండ్ ర్యామ్ ఇస్ 6 GB అండి. మీరు నార్మల్ ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్లో లేటెస్ట్ వర్జన్ వచ్చిన దాంట్లో అన్నింటిలో కూడా మనకి 6 GB ర్యామ్, ఇంకోటి 8 GB ర్యామ్ అనేది వస్తుంది. సో ఇంకోటి వచ్చేసి మీకు ఛార్జింగ్ కూడా ఇట్ హెస్ గోట్ వెరీ గుడ్ అనమాట. మీకు చెప్పాను కదా, ఇట్ హెస్ గోట్ అరౌండ్ లైక్ మోర్ ఇట్స్ ఎ గుడ్ ఛార్జింగ్ కూడా మీరు చూసుకుంటుంటే ఇది 7040 అనమాట. సో మీకు అది కూడా కంపేర్ చేసుకుంటే 3 days వరకు వస్తుంది. అది నార్మల్ యూసేజ్. ఫాస్ట్ యూసేజ్ అయితే వచ్చేసి మీకు అరౌండ్ 1 day అయితే ఈజీగా వస్తుంది. రెగ్యులర్గా మన మూవీస్ ఇవన్నీ కంటిన్యూస్గా 2 to 3 మూవీస్ కూడా చూడొచ్చు ఎట్ ఏ టైం అనమాట. అండ్ మోర్ ఓవర్ వచ్చేసి ఈ ట్యాబ్ మాత్రం నేను యాక్చువల్గా అయితే ఇప్పుడు చూశాను, మొత్తం యాప్స్ ఇన్స్టాల్ చేసి ఇవన్నీ కూడా చూశాను. ఇట్స్ వాజ్ క్వైట్ గుడ్ అండి. సో ఇఫ్ నేను మాత్రం రేటింగ్ చేస్తే మాత్రం ఇది ట్యాబ్ S6కి మాత్రం ఓవరాల్ ఐ రేట్ అరౌండ్ లైక్ 7.8 అనుకోండి, 8 out of 10 అండి. అండ్ బెస్ట్ హైలైట్స్ ఏంటంటే ట్యాబ్లో వచ్చేసి నాకు వచ్చేసి 128 GB ఉందండి. సో వేరే ఐ కెన్ లాడ్ ఆఫ్ మూవీస్ నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. బేసికల్ మూవీస్ డౌన్లోడ్ అని గేమ్స్ యాప్స్, పిల్లలు ఉన్నారనుకోండి, దే కెన్ డౌన్లోడ్ లాడ్ ఆఫ్ గేమ్స్, ఇంకోటి ఎడ్యుకేషనల్ యాప్స్, లాడ్ ఆఫ్ ఆన్లైన్ యాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అదొకటి. ఇంకోటి క్యామ్ క్లారిటీ వచ్చేసి హైలైట్స్ చెప్తున్నాను. క్యామ్ క్లారిటీ ఇస్ టూ గుడ్ అండి. అంటే ఏంటంటే నేను తీసాను ఫొటోస్, 2-3 ఫొటోస్ చెక్ చేశాను, ఇట్ వాస్ టూ గుడ్ అనమాట. కంపేర్ టు రేర్లు బాగానే ఉంది, ఫ్రంట్ కూడా బాగానే ఉంది పిక్ క్లారిటీ. అండ్ ఇంకోటి వచ్చేసి యూఐ ఇంటర్ఫేస్ టూ గుడ్ అండి. యూఐ ఇంటర్ఫేస్ ఏంటంటే నాకు నేను ఇంతకు ముందు ఐప్యాడ్ ఎయిర్ వాడాను, సో ఐప్యాడ్ ఎయిర్, సో ఈక్వల్ ద ఇంటర్ఫేస్ ఆ లెవెల్లో ఉందన్నమాట. ఐఎమ్ క్వైట్ హ్యాపీ. అండ్ ఇంకోటి మోర్ ఓవర్ ఇట్స్ యూజర్ ఫ్రెండ్లీ అండి. ఇంకోటి మనం ఇంకా మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అండ్ నార్మల్ ఏదైనా చూసుకోండి. అండ్ స్క్రీన్ కూడా వచ్చేసి మీకు చెప్పాను కదా, స్క్రీన్ కూడా ఇట్స్ వెరీ టూ గుడ్, కాబట్టి హెవీగా ఇచ్చాడు స్క్రీన్. ఇవన్నీ కూడా ఇంకా అయితే మెటాలిక్ బాడీ, కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళు వీళ్ళు కింద ఎత్తేసినా అలా ఇమ్మీడియట్ డ్యామేజ్ అయితే ఉండదు. అలా అని చెప్పేసి మీరు కేస్ అలాంటి ఎక్కండి. ట్యాబ్స్కి ఎప్పుడైనా మనం కవర్ వేసి ఆ కేస్ లాగా ఒక వేస్తేనే ఇట్ గెట్స్ లైక్ ఇట్ ఏంటంటే మనం కాషియస్గా ఉంటుంది, బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. కిడ్స్ కూడా మూవీస్ ఇవన్నీ కూడా మనం ఈజీగా వాచ్ చేయడానికి ఉంటుంది. సో దిస్ ఈజ్ అన్బాక్సింగ్ ఆఫ్ సామ్సంగ్ ట్యాబ్ S6 అనమాట. సో నేను మీకు ఆల్రెడీ ఫ్యూచర్స్ చెప్పాను, సింపుల్ అండ్ అది వచ్చేసి 128 GB అండి, 128 GB క్యామ్ ఫ్యూచర్స్ ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ఇంకా చాలా చూడాలి అనుకుంటున్నారంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ హ్యాపీ మైండ్ బ్లాగ్స్.